హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మేము మా క్లాజెట్‌ని రీమోడల్ చేసుకున్నాము. ఇలా చాలా అన్‌ఆర్గనైజ్డ్‌గా ఉన్న క్లాజెట్‌ని మేము నీట్‌గా, ఆర్గనైజ్డ్‌గా చేసుకున్నాము. చూడండి ఎంత వచ్చిందో. చాలా నీట్‌గా వచ్చింది. మా క్లోత్స్ అన్నీ ఆర్గనైజ్డ్‌గా ఉన్నాయి ఇప్పుడు. మేము ఐకియా ప్యాక్స్‌లో ఈ క్లాజెట్ డిజైన్‌ని ఆర్డర్ చేసుకున్నాము. మనం ఐకియా ప్యాక్స్ వెబ్సైట్‌కి వెళ్ళాక మన క్లాజెట్‌ని ఎలా డిజైన్ చేసుకోవాలనే ఆప్షన్ ఉంటుంది. ఎన్ని ఫ్రేమ్స్ అంటే అన్ని ఫ్రేమ్స్ యాడ్ చేసుకోవచ్చు. కానీ మీరు ముందుగా మీ విడ్త్ ఎంత, హైట్ ఎంత, డెప్త్ ఎంత అని ముందుగానే పెట్టుకోండి మెజర్మెంట్స్. దాన్ని బట్టి డిజైన్ చేసుకోండి. ఇక్కడ చూడండి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మనకి ఒక ఫ్రేమ్‌ని సెలెక్ట్ చేసుకున్నాక లోపల రాడ్ పెట్టుకోవచ్చు, డ్రాస్ యాడ్ చేసుకోవచ్చు, లేదా 4 డ్రాస్ పెట్టి ర్యాక్స్ యాడ్ చేయొచ్చు, లేదా 4 డ్రాస్ పెట్టి ఓన్లీ మనకి రాడ్ హ్యాంగ్ చేసుకోవడానికి షర్ట్స్ అట్లాగా ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఎన్ని ఫ్రేమ్స్ అంటే అన్ని ఫ్రేమ్స్ యాడ్ చేసుకోవచ్చు. లేదు మనకు అంత విడ్త్ లేదు అనుకుంటే మనము డిలీట్ కూడా చేసేసుకోవచ్చు. అండ్ ఇలా ఆర్గనైజర్స్ యాడ్ చేసుకోవచ్చు. మనకి వన్స్ ఐకియా ప్యాక్స్ డిజైన్ అని చేయంగానే మనకు అన్ని కింద నీట్‌గా నీకు ఎంత హైట్ కావాలి అనే ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. నేను ఒక మిర్రర్ డోర్ యాడ్ చేసుకుంటున్నాను ఒక ఫ్రేమ్‌కి. నాకు మనకి ఇలాగ శారీ అలాంటివి కట్టుకున్నప్పుడు కొంచెం పెద్ద మిర్రర్ ఉంటే ఈజీగా ఉంటుంది కదా! సో, అందుకని నేను మిర్రర్ డోర్‌ని యాడ్ చేసుకున్నాను. ఆ మిర్రర్ డోర్ లోపల కూడా నేను కొంచెం మనకి ఆర్గనైజ్డ్‌గా ఉంటాయి కదా! ఇంకొన్ని బట్టలు పెట్టుకోవడానికి ర్యాక్స్ యాడ్ చేసుకున్నాను. సో, మనకి చాలా ఈజీగా ఉంటుంది ఐకియా ప్యాక్స్‌లో డిజైన్ చేసుకోవడం. ప్రతీదీ అక్కడ కనిపిస్తుంది నీట్‌గా. అండ్ మనం యాడ్ చేసుకున్న ర్యాక్స్, డ్రాస్‌ని బట్టి మనకి ప్రైస్ కూడా వేరీ అవుతుందనమాట. అలా నేను మా క్లాజెట్‌ని డిజైన్ చేసుకున్నాను ఐకియా ప్యాక్స్‌లో. ముందుగా బట్టలన్నీ తీసేస్తున్నాను. చిటికేసినంత ఈజీ కాదులెండి తీసేయడం. అండ్ ఇలాగా పెద్ద ట్రక్‌లో మేము ఆర్డర్ చేసిన క్లాజెట్ పార్ట్స్ అన్నీ వచ్చాయి. ఫ్రేమ్స్ అండ్ రాడ్స్, ఆర్గనైజర్స్, ర్యాక్స్, డ్రాస్ అన్నీ ఇలా ఇన్ని పార్ట్స్‌గా వచ్చాయి. అండ్ మనం అసెంబుల్ చేసుకోవడం కూడా ఈజీగానే ఉంటుంది. కొంచెం ఫస్ట్‌ది కొంచెం కష్టంగా అనిపిస్తది గానీ వన్స్ ఐడియా వచ్చాక చాలా ఈజీగానే అసెంబుల్ చేసుకోవచ్చు మనం. మనకి ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ నేను ముందు ఈ వైర్డ్ షెల్ఫ్స్ అన్నీ తీసేస్తున్నాను. మీరు మీ క్లాజెట్ మెజర్మెంట్స్ తీసుకున్నాకనే ఐకియా ప్యాక్స్‌లో ఆర్డర్ చేసుకోండి. మాకు టోటల్ 1800 చేంజ్ అయింది. కొద్దిగా టైం పడుతుంది కానీ బట్ కేర్ఫుల్గా తీసేసుకోండి అన్ని వైర్ షెల్ఫ్స్ తీసిన తర్వాత మనం ఈ స్క్రూస్ అన్నీ తీసాక హోల్స్ ఉంటాయి కదా, ఆ హోల్స్ని నేను పుట్టీతో కవర్ చేస్తున్నాను. 2 కోట్స్ ఆఫ్ పుట్టీ వేస్తున్నాను. అవి 2 డ్రై అయ్యాక శాండింగ్ పేపర్ దొరుకుతుంది కదా, వాటితో మనం శాండ్ చేసుకోవాలి. శాండ్ చేసుకుంటే కొంచెం మనం పెయింట్ వేసేటప్పుడు స్మూత్గా పెయింట్ వేయచ్చు. అందుకని శాండ్ చేసుకోవాలి. పుట్టి వేయక ముందు కూడా ఒక్కసారి శాండ్ చేస్తున్నాము ఆ హోల్స్ దగ్గర అంతాను. మా క్లాజెట్‌లో మాకు పెద్ద క్రాక్ ఫామ్ అయ్యి ఉంది. సో, దాన్ని కూడా మేము ఇప్పుడు కవర్ చేసుకుందామని చెప్పి ఫస్ట్ పుట్టి ఒక లేయర్ రాసాక మనకి ఒక పేపర్ దొరుకుతుంది బ్యాండేజ్ లాగా. ఆ క్రాక్ మీద మనము అతికించాలి. పుట్టి రాసాక ఆ బ్యాండేజ్‌ని. రాసాక మళ్ళీ పుట్టీతో ఆ బ్యాండేజ్‌ని కవర్ చేసేసుకోవాలి. అలా ఆ క్రాక్‌ని అండ్ ఆ హోల్స్‌ని మేము పుట్టీతో కవర్ చేసుకున్నాము. డ్రై అయ్యాక ఒక్కసారి శాండింగ్ చేసి పెయింట్ వేసేసుకున్నాము. నెక్స్ట్ పార్ట్ 2లో మేము ఎలా ఫ్రేమ్స్‌ని అసెంబుల్ చేసాము, ఎలా మా క్లాజెట్‌లో అన్నీ పెట్టామో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.